మన తెలంగాణలో ఏడుపాయల వనదుర్గా భవానీ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ మెదక్ నుంచి 13 కిలోమీటర్స్ దూరంలో, హైదరాబాద్ నుంచి 92 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న మంజీరా నది ఏడుపాయలుగా విడిపోయి మళ్ళీ ఇక్కడే కలిసి గోదావరి నదిలో కలిసిపోతుంది. అందుకే దీన్ని ఏడుపాయలు అని పిలుస్తారు. ఈ టెంపుల్ ముందే మనకు ఒక పెద్ద గోపురం కనిపిస్తుంది. అట్లనే ఏడుపాయల్లో ఒక పాయ అమ్మవారి పాదాలను దాకుతూ వెళ్తుంది. ఇక్కడ చాలా మంది స్నానాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఒక సంతాన గుండం కూడా ఉంది. ఇక్కడ పిల్లలు లేని వారు స్నానం చేస్తే పిల్లలు ఉడతారని నమ్ముతున్నారు. ఇక టెంపుల్ లోపలికి వెళితే మనకి ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారు కనిపిస్తారు. అట్లనే మనం గుట్టపైకి వెళితే మనకి ఎల్లమ్మ టెంపుల్ కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్తే మనకి బండరాలలో జమదగ్ని ముని ఆలయం కూడా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ అమ్మవారికి బోనం వండి తీసుకొచ్చి ఇక్కడ సమర్పించి దర్శనం చేసుకుంటారు. తర్వాత వాళ్ళు తెచ్చిన కోళ్ళని మేకల్ని కోసి ఇంకా వండుకొని తింటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా పెద్ద జాతర చేస్తారు. అప్పుడు తెలంగాణలో ఉన్న చాలా మంది జనం ఇక్కడికి వస్తారు. ఈ టెంపుల్ దగ్గరే ఒక డ్యామ్ కూడా ఉంది. చాలా మంది ఇక్కడ కూడా స్నానాలు చేస్తున్నారు. మీరు ఈ ఏడుపాయల టెంపుల్ కి వచ్చారు.